దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడి ఆశపడి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో దినాలుగా ఈ సెమిస్టర్ కొరకై ఈ 2 దినాలను సిద్ధం చేసుకొని బోధించబడవలసిన సబ్జెక్టును ఎంపిక చేసుకొని మరి ఆ స్పీకర్ను ఎంపిక చేసుకొని అనేక దినాలుగా కనిపెట్టి ప్రార్థించగా దేవుడు అన్నిటినీ అనుకూలపరిచి ఈ 2 రోజులు ఆయన ఎదుట కూర్చోవడానికి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మంచిది. గతంలో బైబిల్ తరగతుల్లో వాక్య శాస్త్రము మరియు పాపశాస్త్రం అనే 2 సబ్జెక్టులను నా వంతుగా ధ్యానం చేయడం జరిగింది. మరి ఈ 2 దినాల్లో మరి ఒక సబ్జెక్టు బైబిల్లో క్రమబద్ధంగా ధ్యానం చేయడానికి ఈ 2 రోజులు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ సబ్జెక్టే సబ్జెక్టు సాతాను శాస్త్రం, ఇంగ్లీషులో డెమనాలజీ అంట. సరే, మరి సబ్జెక్టులోకి మనం ప్రవేశించడానికంటే ముందుగా ఈ ప్రారంభ సమయంలో ఒక 4 మంచి మాటలు మన హృదయంలో నాటుకొని పోయినట్టుగా చిన్న అంశాన్ని పరిశీలన చేసి మన ధ్యానంలోకి వెళ్దాం. ఈ ఉదయకాలం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక చదవండి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యము ఉన్నట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయువారు అతని ఎదుట వచ్చుచు ఉండేది. అందులో ఒక పదాన్ని గుర్తుపట్టండి. దేవుని దండు, దావీదు దండు. దావీదు దండు. దావీదు దండు అనే మాట ఈ వచనం ప్రారంభంలో మనం చూడొచ్చు. దావీదు దండు ఏమర్థమైంది? దావీదు దండు అంటే సింపుల్గా సైన్యం లేదా సమూహం. ఈ దండు అనే పదం బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. ఫిలిస్తీయుల దండులోనికి వెళ్ళి అని. సో దండు అంటే సైన్యం. ఇక్కడ వ్రాయబడినటువంటి దండు ఎవరి దండు? దావీదు దండు. దావీదుతో ఉన్న సమూహం, దావీదుతో కలిసి యుద్ధం చేసే సైన్యం. ఈ ప్రస్తావన ఇప్పుడు మనం ఎందుకు చదువుకున్నామంటే, మనమెవరి దండు ఈ లోకంలో? అది గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు దేవుని దండులోని వారు. దేవుని దండు. సో మనము దేవుని దండులో
అసలు నువ్వు చేర్చబడ్డావా? దేవుని దండులో ఉన్న మనం, ఆనాడు దావీదు దండులో ఉన్నవారు, ఈరోజు మనము దేవుని దండులో ఉన్నవారు. ఈ ఉదయకాలం మన సబ్జెక్టులోకి వెళ్ళడానికి కంటే ముందుగా దావీదుతో ఉన్న దావీదు సైన్యం, దావీదు దండు యొక్క ఒక 5 లక్షణాలను మనం ఈ అధ్యాయంలోని గుర్తిద్దాం. దేవుని దండులో ఉన్న మనకు ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అన్నవి మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిది, దావీదు దండు ఎలాంటిది, దావీదు సైన్యం ఎటువంటి లక్షణాలు కలిగినది అంటే మొట్టమొదటిది చూద్దాం. 8వ వచనం చూడండి. 12వ అధ్యాయంలోనే 8వ వచనం. మరియు దావీదులో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్ద చేరి, వీడు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధప్రవీణుడు, సింహం ముఖం వంటి ముఖము గలవారు, సింహము ముఖము వంటి ముఖము గలవారు. దావీదు దండు యొక్క మొదటి లక్షణం ఏంటంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయట? సింహము ముఖము కలిగిన వారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సింహాలు కాదు కానీ సింహముల వంటి వారు, సింహముల వంటి వారు, సింహముల వంటి వారు. వారి ముఖాలు చూడగానే, దావీదు దండు ముఖము చూడగానే ఒక్కొక్కరి ముఖం సింహాన్ని గుర్తు చేసి, సింహము వలె, సింహముల వంటి వారు. సరే, దావీదు దండును అలా పక్కన పెడదాం. నేటి దినాల్లో మనము దేవుని దండు అని చెప్పుకున్నాం కదా. మన పోలికేంటి బైబిల్లో? అందరికీ సుపరిచితమైన మాట సామెతలు 28 ఒకసారి గుర్తు చేసుకున్నాను అంతే. సామెతలు 28:1. సామెతలు 28:1. నీతిమంతులు చెప్పండి, సింహము వలె. మనము కూడా క్రీస్తు రక్తం చేత నీతిమంతుల్లాగా తీర్చబడ్డాం. దావీదు దండు యొక్క మొదటి లక్షణం ఏంటంటే సింహముల వంటి వారు. సింహానికి ఉండేటువంటి గుర్తించదగిన గొప్ప లక్షణం ఇప్పుడే జరుగుతున్నాం కదా. సామెతలు 1లో లక్షణం ఏంటి? సింహం యొక్క లక్షణం ఏంటి? ధైర్యం. అది సింహం యొక్క లక్షణం ఏంటంటే ధైర్యానికి ప్రతీక సింహం. ధైర్యము గలవారు అని అర్థం. ధైర్యం. అడవిలో ఎన్నో జంతువులు తిరుగుతుంటాయి. ఒక్క జంతువు మాత్రమే భయపడకుండా తిరిగేది అరణ్యం. ఎవరు చెప్పండి? సింహం. అన్ని జంతువులు కూడా అరణ్యంలో భయపడుతూ తిరుగుతూ ఉంటే ఒక్క సింహం మాత్రమే ధైర్యంగా తిరుగుతుంది. ఈ లోకము అనే అరణ్యంలో అందరూ భయపడి తిరిగితే దేవుని దండు మాత్రం ధైర్యంగా బ్రతకాలి. వ్యాధులు కానీ పరిస్థితులు కానీ అందరినీ భయపెడతారు, కానీ నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. మరి మనము దేవుని దండులోని వారమైతే ఆ ధైర్యం మనకున్నారు. ప్రభు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించారు. మీకు లోకములో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. మనల్ని చూడగానే ఇలా గుర్తుపట్టాలి. అందరం ఇలా భీతి చెందుతూ ఉంటే, భయపడిపోతా ఉంటే
వీరెందుకు ఇలా ధైర్యంగా ఉన్నారు అంటే, ఓహో వీరు దేవుని సైన్యం, దేవుని దండు, వారి దేవుడే వారికి ధైర్యం ఇచ్చినవాడు. అంతేగాని పిరికి వారుగా బ్రతకడం దేవుని దండు లక్షణం కాదు. దేవుని దండు సింహముల వంటి వారు అని గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా బ్రతకాలి. లోకంలో ఎన్నో పరిస్థితులు, సంగతులు, సన్నివేశాలు మనలో పిరికితనాన్ని నూరిపోస్తూ ఉంటాయి. కరోనా మొదటి విడత వెళ్ళిపోయింది, రెండో విడత వస్తుంది, రాబోతుంది. ఈ సంగతులు వింటున్నప్పుడు అనేకుల ధైర్యం చెడిపోవచ్చునేమో, కానీ దేవుని పిల్లలు మాత్రం ధైర్యంగా ఉండాలి. అది ఆనాటి వారి యొక్క లక్షణం. రెండవ లక్షణం చూడండి, అది 12వ అధ్యాయము 8వ వచనమే. తర్వాత చదవండి 12వ అధ్యాయము 8వ వచనం. వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణుడు, సింహముఖం వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగము. రెండవ లక్షణం, దావీదు దండు ఎటువంటి వారు? రైట్, జింకల వంటి పాద వేగము గలవారు. జింకల వంటి పాద వేగము గలవారు. ఏ సూచన చెప్పండి? యాక్చువల్గా జింక యొక్క పాదాలు చాలా కాళ్ళు కానీ సన్నగా ఉంటాయి. జింక యొక్క పాదాలు కదిలేయనుకోండి, ఎంత ఫాస్ట్ కదులుతాయంటే ఒక మనిషి తనను చూస్తున్నాడు అని తెలియగానే తల ఉంచుకొని తినేటువంటి జింక సెకండ్లో 1/10 అనండి, 1/100 అనండి, అంత టైంలోనే జింక పరుగు తీస్తారు. దావీదు దండులో చేరిన వారు కూడా వాళ్ళ పాదాలు ఎట్లున్నాయంటే ఈ జింకల వంటి పాదవేగం కలవారు. అట్లా వర్ణించాడు. దీని యొక్క లక్షణం ఏంటో తెలుసా? జింకల వంటి పాదవేగం కలిగిన వారు అంటే చురుకైన వారు అని అంటారు. చురుకైన వారు, చురుకైన వారు. అదే దున్నపోతను పట్టి ఎట్లా కదులుతుంది? ఇంటి తలా వడగడ్లు పడ్డా తోకట్లా ఊపి చిన్నగా అడుగుల్లో అడిగేసుకుంటూ పోతుంది. అదే జింక చిన్నపాటి సవ్వడికి కూడా ఎంత వేగంగా పరిగెడుతుందంత అంత వేగం. లోకంలో ఉండే వారికి మనకు ఈ ప్రత్యేకత స్పష్టంగా కనపడాలి. దేవుని దండులో చేరిన వారు సోమరిపోతులు కారు. దేవుని దండులో ఉన్నవారు అత్యంత చురుకైన వారు. బైబిల్లో ఒక మంచి మాట, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. భాగ్యము అంటే అర్థం ఏంటి? సంపద, ఆస్తి. నీ దగ్గర 5 పైసలు లేకపోయినా చురుకుగా ఉన్నావంటే అదే నీ గొప్ప ఆస్తి. ఇటువంటి లక్షణాన్ని ఎప్పుడో కనుగొన్నాను. గరికమాకాండం 2వ అధ్యాయంలో ఆనాటి ఫరో మంత్రసాలను పిలిపించి ఆజ్ఞాపించారు, మీరు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు పుట్టే బిడ్డ మగబిడ్డ అయిన ఎడల కాన్పు పీటల మీద నేను చంపేయండి, ఆడబిడ్డ అయిన ఎడల బ్రతికించండి అని ఆజ్ఞ జారీ చేశారు. కొద్ది రోజుల తర్వాత చూస్తే చాలా మంది మగబిడ్డలు బ్రతికారు. రాజు ఆశ్చర్యపోయి పిలిచాడు, నేను ఆజ్ఞాపించింది ఏంటి, మీరు చేసింది ఏంటి? మగపిల్లల్ని ఎందుకు బ్రతికించారు అంటే వాళ్ళు చెప్పిన ఒక కారణం ఏంటంటే ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన
వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కంటారు. నేను పొయ్యే లోపలే పిల్లల్ని కనేసారు. మేము ఎక్కడ చంపేది? ఆనాటి కాలంలో ఎబ్రీ స్త్రీలు ఎంత చురుకైన వారు అంటే, గర్భము ధరించినారంటే అందరి చూపులు వాళ్ళ మీదనే. ఎందుకో తెలుసా? వీళ్లకు ఏదో ఒక బిడ్డ పుడతాడు, మగ బిడ్డ పుడితే వెంటనే చంపేయాలి అని అందరి కళ్ళు వాళ్ళ మీదనే. చాలా మంది పిల్లల్ని కన్న తర్వాత కూడా తెలియకుండా ఆ నొప్పులు భరిస్తూ, ఆ వేదన భరిస్తూ గర్భవతిలాగా బయటకు వచ్చి ఆ ఇటుకల పనిలో, మట్టి పనిలో పాల్గొనేవారు. ఎందుకో తెలుసా? ఇవి ఇంకా బిడ్డను కనలేదని. ఆమె కని ఎప్పుడో కని నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఆ బిడ్డను దాచిపెట్టే ఉంటారు. ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. ఈ మాట నీ గురించి, నా గురించి ఎవరైనా అన్నారా? భలే చురుకైన వారు అన్నారు. మాకు ఆ చురుకుదనం లేదు. లేకపోతే వాళ్ళకు మించి సోమరు. సమయం అమూల్యమైనది. ఎన్నో దినాలు కనపడితే సమయం వస్తుంది. ఈ సమయాన్ని పాడు చేసుకుందామా, సమయాన్ని సద్వినియోగం చేసుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన సోమరితనం వల్ల సమయాన్ని పోగొట్టుకొని సారీ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అంటుంటారు. ఆలస్యం చేస్తే అవుతుంది కానీ దానంతట అదే. కాబట్టి జింకల పారవేగములాగా కదలాలి. అటువంటి చురుకుదనం దేవుని సైన్యంలో కనిపించాలి. సోమరితనంగా చురుకైన వారు 2వ లక్షణం. 3వ లక్షణం చూడండి. 3వ లక్షణం 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు ఊటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. 3వ లక్షణం. దావీదు దండ్రులు ఎటువంటి వారు? సమర్థులు. ప్రశ్న, దేనికి సమర్థులు? దేనికి సమర్థులు? అక్కడే ఉంది కదా. 1 ఒడిసెల చేత రాళ్ళు రువ్వడం. రాళ్ళు రువ్వడం, చేత్తో రువ్వడం 1. ఒడిసెల్లో పెట్టి రాయిని రువ్వడం అంటే విసరడం. అటువంటి వ్యక్తి ఎవరు బాగా పరిచయం? దావీదు ఒడిసెల్లో రాయి పెట్టి దాన్ని రువ్వడం ద్వారా అంటే విసరడం ద్వారా గొలియాతును పడగొట్టాడు. ఇక్కడ ఏ చేత్తో ఒడిసెలు విసురుతారట? సామర్థ్యం ఏ చేత్తో? కుడి చేత్తో, ఎడమ చేత్తో. అంత సామర్థ్యులు. కుడి చేత్తో ఎలా విసరగలరో ఎడమ చేత్తో కూడా అదే రకంగా విసరగలరు. అదొక సామర్థ్యం. తర్వాత ఏం సామర్థ్యం? విల్లంబులు వింటి చేత అంబులు విడుచుటకు సమర్థులైన విల్లు, అంబు విడిచేటువంటి సామర్థ్యం. అది ఆనాటి దావీదు దండు యొక్క సామర్థ్యం. మరి దేవుని దండులో అసమర్థులు చేరారా? సమర్థులుగా ఉన్నారు. సైన్యములో అసమర్థులను తీసుకుంటే ఏమైతుంది? ఓడిపోతాం. సైన్యములో అసమర్థులు ఉన్నట్లయితే ఎప్పుడో ఓడిపోతాం. దావీదు దండులో ఉన్న వారందరూ కూడా సమర్థులైన వారు. ఈనాటి కాలంలో బ్రతుకుతున్న మనం దేవుని దండులో ఉన్నామని విన్నాం. ఏమి సామర్థ్యం? నేను దినాల్లో ఎన్నో సామర్థ్యాలు కావాలి. నాయకుడుగా ఉండడానికి సామర్థ్యం కావాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, నాయకులు లేని చోట జనులు చెడిపోవుదురు.
ఇది పెద్ద నీడ్ ఉంది సంఘాల్లో. ఎల్లప్పుడూ ప్రజలు నిందించడం కాదు, నాయకత్వం వహించుటకు, నడిపించుటకు సామర్థ్యం కలిగిన వారు కావాలి. నాతో పాటు 10 మందిని తీసుకురావడానికి, నాతో పాటు 10 మందిని దేవుడి వైపు నడిపించడానికి సామర్థ్యం కావాలి. అందరికంటే ముందుగా ఉండి, అందరికంటే ముందుగా సిద్ధపడి, అందరినీ ప్రభు వైపు నడిపించి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు మోషే. ఈ ప్రపంచంలో నాయకత్వం అనే కాన్సెప్ట్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు నేటి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే మోషే. నేటి సంఘాల్లో అటువంటి నాయకులు కొలువైన. నాయకులు లేకపోతే మిగతా జంతువులకు, గొర్రెలకు పెద్ద తేడా ఇదే. ఏ జంతువులకైనా ట్రైనింగ్ ఇస్తే ఒక్కసారి చెప్తే మళ్ళీ అవే చేస్తూ ఉంటాయి, కానీ గొర్రెలకు ప్రతిసారి చెప్పాల్సి. అర్థమైందా? పశువులు ఉన్నాయనుకోండి, బర్రెలు మేపడానికి 4 రోజులు తీసుకుపోయి ఎండాకాలం వస్తే పల్లెటూళ్ళల్లో వదిలేస్తారు. ఉదయం అవే మేసి తిరిగి సాయంత్రానికి చక్కగా ఇంటికి వస్తాయి. ఒకసారి గొర్రెలు ఇచ్చి పెట్టండి, 4 రోజులు తీసుకుపోయి ఒక గొర్రె వస్తే ఉంటుంది. పశువుల వెంట ఒక్క పూట చెప్పి పక్కన కూర్చొని మేస్తాయి, కానీ గొర్రెలు అటువంటివి కాదు. ప్రతి సందర్భంలో కాపరి ఉండాలి. ప్రతి సందర్భంలో. బైబిల్లో మనకి ఏం కోరిక ఇవ్వబడింది చెప్పండి? గొర్రెలనే కదా. సన్మానమే. నేను ఎంఏ చదివినా అంటే ఎంఏ చదివిన గొర్రె, పిహెచ్డి చదివిన గొర్రె. ఎస్, డౌట్ ఏమి లేదు. టెస్ట్ చేసుకో. లైన్ కూర్చోమంటే అడ్డంకి వచ్చింది. ఏడో సర్టిఫికేట్ కూర్చుంటే సామాన్య చదవాలి మనిషి. 16 డిగ్రీలు ఉంటాయి. లైన్లో కూర్చోడానికి సాధ్యం. మళ్ళీ ఒకరు చెప్పి ఆయన కూర్చోెత్తి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోడు బాబు అంటే అంటే ఇది ఎంఎస్సి చదివిన గొర్రె. నువ్వు ఏమన్నా చదువు, నువ్వు గొర్రెవే. ఏం డౌట్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అందుకే సంఘాలలో నాయకుల అవసరత ఉంది. నడిపించడం, నడవడం చాలా ఈజీ, నడిపించడం చాలా ఈజీ. మన ఇంట్లో వాళ్ళని నడిపించలేక చేతులు ఎత్తేస్తున్నారు. నలుగురికి ఏమన్నా నీ భార్య రాలేదు, కొడుకు రాదంటే చాలాసార్లు చెప్పిన రాసుకున్నాను. ఒకడు తన ఇంటి వారిని ఏలకపోయిన సంఘమును ఎలాగో పాలించు. ఏది లీడర్షిప్ అన్నది సామర్థ్యం ఉందా? మా సంఘములో పలాని వ్యక్తి నడిపించగలడు, ఈ కూడికను పలాని వ్యక్తి ఈ పని చేయగలడు. ఆ సామర్థ్యులు మా సంఘములో చాలా మంది ఉన్నారు. ఈ మాట ఉందా? నడిపించే నాయకుడు కావాలి సామర్థ్యం. తర్వాత ఎంతో దూరం నుండి దేవుని పిల్లలు మేత తిద్దామని మందిరానికి వస్తారు. మరి బోధించే వారికి ఏం సామర్థ్యం ఉండాలి? బోధించే సామర్థ్యులు కావాలి. ఉన్నారా సంఘంలో? మా సంఘంలో 300 మంది ఉంటారన్న. ఈరోజు ఆయన లేడు కాబట్టి వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరన్న. ఎక్కడి నుంచి అన్నా పిలుచుకోవాలి. ఏమన్నా అర్థం ఉందా? 300 మంది ఎదురు కూర్చున్నాడు. ఆ సంఘంలో ఒక ఆయన లేకుండా పోతే ఇంకా వాక్యాన్ని బోధించేవారే లేరంట. నేటి సంఘాలు అలాగే బోధించగలిగిన సమర్థులు మా సంఘములో చాలా మంది ఉన్నారు అని చెప్పగలమా? నీకు బోధించే సామర్థ్యం రావాలి అంటే ముందు నేర్చుకునే సామర్థ్యం ఉండాలి కదా. ఈ సెక్యులర్ వరల్డ్ లో పిల్లలకి పాఠాలు చెప్పాలి అంటే ఏ పోస్టులో చేరాలా? టీచర్గా చేరాలి. టీచర్గా చేరాలి అంటే ఎన్నాళ్ళు నేర్చుకోవాలన్నా?
మినిమం ఎన్ని రోజులు కూర్చొని నేర్చుకోవాలా? ఇంటర్ వరకు చదువుకోవాలి కదా జనరల్ ఎడ్యుకేషన్ అంటే 12 సంవత్సరాలు కూర్చోవాల్సింది. తర్వాత డిఈడి మినిమం అదెన్నేళ్ళు? 2 ఏళ్ళు, 14 ఏళ్ళు. ఓ సంవత్సరం కోచింగ్ అట్లా అంటే 15 ఏళ్ళు. 15 సంవత్సరాలు నేర్చుకొని వస్తే వాళ్ళకి అప్పుడు నిన్ను పాఠం చెప్పడానికి అనుమతిస్తాను. అప్పుడు చెప్తున్నా కానీ ఈ పిల్లలకి ఏం రావాల్సిన రాదు ఇంటికి రాదు. 15 ఏళ్ళు నేర్చుకొని కూర్చుకొని చెప్తే ఎట్ట చెప్పాలో చేత కావడానికి చేత కావాలి. మరి మనం కొంతమంది పుట్టుకతోనే బోధకులు పుడతారు, పుట్టగానే బోధకులు. అందుకే నేర్చుకొని ఆయన దగ్గర కూర్చొని సామర్థ్యం నీకుంటే నిలబడే సామర్థ్యం కూడా వస్తుంది. పిల్లలు ముందు కూర్చుంటారు, నిలబడతారు చెప్పాడు. పుట్టిన పిల్లలు ముందు కూర్చుంటారు, తర్వాత ఏమవుతారు? నిలబడతారు. మనం బాగా నిలబడాలి అంటే ముందు ఏముండాలి? బాగా కూర్చొని అనుభవం ఉండాలి. కూర్చోడానికి చేతకాని వాడు నిలబడడానికి అసమర్థం. మళ్ళీ చెప్తున్నా, దేవుని సన్నిధిలో కూర్చొనే ఓపిక, నేర్చుకునే ఓపిక నీకు లేకపోతే నువ్వు దేవుని ఎదుట, ప్రజల ఎదుట నిలబడడానికి చేతకాని వాడు. సమర్థులు కావాలి, నాయకత్వానికి సమర్థులు కావాలి, బోధించడానికి సమర్థులు కావాలి, పాటలు పాడడానికి సమర్థులు కావాలి, వాయిద్యాలు వాయించడానికి సమర్థులు కావాలి, వంట చేయడానికి సమర్థులు కావాలి, డ్రైవింగ్ చేయడానికి సమర్థులు కావాలి. ఇదేమి దేవుని దడ్డులో అన్న అన్ని సామర్థ్యాలు కలిగిన వారు ఉన్నారన్న. మా సంఘములో బలాని పని కొరకై ఎదురు చూడాల్సిన పని లేదు. అన్ని సామర్థ్యాలు కలిగిన వారు. ఒక తండ్రికి కొడుకులుంటే ఆ 3 కొడుకులు 4 కొడుకులు అసమర్థులైతే ఆ తండ్రికి ఏం సంతోషం ఉంటుంది? సంఘంలో ఇంతమంది పెట్టుకొని అందరూ అసమర్థులైతే పరలోకపు తండ్రికి ఏం సంతోషం? అందుకే మన సామర్థ్యము లోకస్తులు గుర్తించాలి. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సామర్థ్యాలు? బయటికి వెళ్తే మైకు పెట్టడానికి చేత కాదు. వేరే వాళ్ళు కాలేజీలో ఫంక్షన్ జరిగినా, ఆఫీసులో మీటింగ్ జరిగినా మైక్ అన్ని రెడీగా నిలబడ్డా. ఏమంటే విమానం రావాలి, ఏమంటే వాడి మైక్ పెట్టాలి. మైక్ పెట్టాలంటే ఎవరు రావాలి? విమానమే రావాలి. అది గొప్పతనం. దేవుని దడ్డులో ఉన్నవారు సామర్థ్యం కలిగిన వారు, అసమర్థులు కాదు. పాట పాడే సామర్థ్యం, వాక్యాన్ని బోధించే సామర్థ్యం, నడిపించే సామర్థ్యం, నేర్చుకునే సామర్థ్యం అన్ని వీళ్ళ దగ్గరనే ఉన్నాయన్న. అందుకే వారు సమర్థులు. దేవుని పిల్లలు కూడా సమర్థులుగా ఉండాలి. 4వ లక్షణం చూద్దాం, చూడండి. 4వ లక్షణం మళ్ళీ 22వ వచనాన్ని చూద్దాం. 22వ వచనం. దేవుని సైన్యమనే మహాసైన్యమున్నట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయువారు. ఏం చేయవారు? వాళ్ళు సహాయం చేయువారు. సహాయము చేయువారు ఎవరు? దావీదు దడ్డువారు. ఎవరికి సాయం చేయవారు? దావీదుకు సహాయం చేయువారు. దావీదు దడ్డులోని వారు దావీదుకు సహాయం చేయువారు. ఒక మాట, దేవుడి దడ్డులో ఉన్నమా? దేవునికి ఏమన్నా ఉపయోగపడతామా? నీ వల్ల నీ దేవునికి ఏమన్నా ఉపయోగమా? నిన్ను రక్షించి నీ ప్రాణాన్ని విమోచించి తన దండులో చేర్చుకున్న నీ వల్ల దేవునికి ఏమైనా ఉపకారమా? దేవునికి ఏమైనా ప్రయోజనమా?
దేవునికి 2 కార్యాలు ఉన్నాయి ఈ భూలోకంలో. 2 కార్యాలు. ఒకటి, అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ఇది దేవుని అపేక్ష, ఇచ్చ, దేవుని గోల్ భూలోకం అంతా. రెండవది, నమ్మిన వారందరూ సంపూర్ణులు కావాలి. ఇంతే. నమ్మని వారందరూ ఏం కావాలి? యేసు ప్రభు నమ్ముకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ సంఘంలో చేర్చబడి వాళ్ళు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. మనం చేర్చబడిన రోజు అసంపూర్ణమే, ఇప్పటికీ అసంపూర్ణమే కదా. ఈ 2 పనులకు నువ్వేమన్నా సహాయపడతావా? ఆత్మలు రక్షించే పనిలో ఏమన్నా సహాయపడతావా? రక్షించబడిన ఆత్మలు ఎదగడానికి నువ్వేమన్నా సహాయపడతావా? ఈ 2టికి పనికి రాకుండా పోతే నీ వల్ల ఉపయోగం లేదు. ఒక్కదానికన్నా దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషపడాలి కదా. నా బిడ్డ వల్ల ఈ గ్రామంలో, ఈ పట్టణంలో నా పని ఇలా జరుగుతుంది, నా బిడ్డ ఈ కుటుంబంలో నా పక్షాన్ని నిలబడగలుగుతున్నాడు, నా బిడ్డ కాలేజీలో నా పక్షాన ఉండగలుగుతున్నాడు సాక్షిగా. ఇలా ఏమైనా దేవునికి సహకారముగా, దేవుని పని నిమిత్తమై సహాయకులుగా ఉన్నామా? ఏమి సహాయం లేదు. కొంతమంది చూడగానే మనసు పొందుతాయి. ఎందుకంటే ఎందుకు ఆయన చూసి సంతోషం అంటే పెద్ద సహాయం అన్న ఆయన వస్తే ఎన్నింటిలో సహాయం చేస్తారో తెలుసా? దావీదు దండువారు దావీదుకు అనుదినము సహాయం చేయాలి. మన దేవునికి ప్రయోజనకరంగా బ్రతకాలి. 5వది, చివరి లక్ష్యం, దావీదు దండు యొక్క చివరి లక్ష్యం. 12వ అధ్యాయం 33వ వచనం. 12వ అధ్యాయం 33వ వచనం. సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధములకు పోదగిన వారును, యుద్ధపు నేర్పు కలవారును, మనస్సునందు కొరకు లేకుండా యుద్ధము చేయగలవారును 10,000 మంది. 24వ వచనం చదవండి. 24వ వచనం. ఈటను పట్టుకుని యూదా వారిలో రాళ్ళను ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు. ఇట్లా రాసుకున్న ఆ వచనాన్ని ఈ వచనాన్ని బట్టి యుద్ధ సన్నద్ధులు ఒక పదం, యుద్ధ సన్నద్ధులు, యుద్ధ నేర్పరులు, యుద్ధ నేర్పరులు, యుద్ధము చేయువారు, యుద్ధము చేయువారు. యుద్ధ సన్నద్ధులు ఎవరు? దావీదు దండువారు. యుద్ధ సన్నద్ధులు అంటే అర్థం ఏంటి? ప్రయస్ మిలిటరీలో చేరుతారు. చేరిన పనులు యుద్ధాన్ని ఉండవు. రోజు ఒకటే పని. ఏం పని? తినడం, స్నానం చేయడం, ఆయుధాలకు ఆయుధం పూసుకొని మళ్ళా అట్లా వెళ్ళడం, ఆడబెట్టడం, లెఫ్ట్ రైట్ కొట్టడం, మళ్ళీ సాయంత్రం బలమైన ఆహారం తీసుకోవడం. దాదాపు 10 ఏళ్ళైంది ఇట్లా బాగా సాగిన. రేపు ఉదయం పాకిస్తాన్తో యుద్ధం మొదలైపోయిందంటే లీవ్ లెటర్ పెట్టి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉంటారు. సారీ అండి, నేను యుద్ధం చేయలేను. ఆ మాట బైబిల్ ఉంది. ఎక్కడ తెలుస్తున్నా ఆ మాట చూస్తారా? మీరు కానీ కాదన్నా ఇద్దరు కాదన్నా
ఆ మాట చూద్దామన్న. అది ఏంటంటే డెబ్బై 78వ కీర్తన చెప్పండి. దొరికింది 78వ కీర్తన 9వ వచనం. 78వ కీర్తన 9వ వచనం. వాసుడండి విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున ఏం చేశారట? పిచ్చేమో వెనుకకు తిరిగిరి. మన పరిస్థితి ఇది యుద్ధ రంగమే. యుద్ధ రంగంలో ప్రభు నమ్ముకున్న మొదటి రోజే వార్ ఫీల్డ్ లో ఎంటర్ అయిపోయినా, శరీరంతో యుద్ధం చేస్తున్న బతికినంత కాలం, జీవితము ఉన్నంత కాలం ఆత్మకు శరీరానికి ఏం చెప్పండి? యుద్ధమే. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఈ పోరాటం. శరీరముతో పోరాడి ఓడిపోతున్నామా, గెలుస్తున్నామా? అసలు యుద్ధం చేస్తుంటే కదా. లోకము దాని మహిమలు, ఏ సమాజంలో నుంచి మనం రక్షించబడ్డామో, ఏ కల్చర్లో నుంచి మనం రక్షించబడ్డామో, తిరిగి ఆ సమాజం కల్చర్ మనల్ని ప్రభావితం చేస్తుందా? తిరిగి ఆ కల్చర్ ఆ సమాజం మనల్ని లాగుతుందా? ఓడిపోతున్నామా, లోకాన్ని గెలుస్తున్నామా? యుద్ధ సమయమున వెనుకకు తిరిగితే అది యుద్ధ వీరుని లక్షణం కాదు. యుద్ధంలోనికి వెళ్ళేవాడు ముందుకు వెళ్ళడమే కానీ శత్రువును చంపడం అన్నా జరుగుతుంది, తాము చనిపోవడం అన్నా అంతేగాని వెనక్కి తిరగడం. మరి నేటి దినాల్లో యుద్ధ వీరులు ఎక్కడ? సంఘాలు రోజు రోజుకు ఓడిపోయేవారు ఎక్కువైనా, జయించేవారు లేరు. శరీరంతో ఓడిపోయి, లోకంతో ఓడిపోయి, సాతానుతో ఓడిపోయి, అబద్ధ బోధన చేత ఓడిపోయి, ముఖం వేలాడేసుకొని ఓడిపోయిన వారు సిగ్గుతో తలదించుకొని వచ్చినట్టుగా దేవుని పిల్లల లోకంలో తిరుగుతూ ఉంటే నువ్వేం దేవుని దండు? దేవుని కొరకు ఏం యుద్ధం చేస్తాడు? దావీదు దండు యుద్ధ సన్నద్ధం. ఎవరిని బ్యాటరీ మాత్రం ఎప్పుడైనా మేము సిద్ధమే. వీఆర్ రెడీ టు ఫైట్. మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని యుద్ధం వచ్చే లోపల నేను ఇక్కడ ఉన్నాను, రెడీగా లేదు, అది కాలేదు. ఇదేమి యుద్ధ సైనికులు, ఏమి దండు? మనకంటే బైకి దండే, సాతాను దండే. చాలా బాగుంది అనిపిస్తుంది ఒక్కోసారి. 5 లక్షణాలు మన మనసులో పడాలని ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు దండుకు 5 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. 1, వారు ధైర్యము గలవారు. మనం భయపడటకు తిరిగితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. 24 గంటలు భయపడి బతుకుదామా? ఎన్నాళ్ళు బతుకుతాం? ఎప్పటికైనా భయపడే, ఏ రోగం వస్తుందో, ఇది వస్తే రానివ్వండి. భయపడటం వలన ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. లోకస్తులందరూ భయపడ్డా దేవుని పిల్లలు సింహములాగా ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యానికి కారణం ఏంటంటే మా దేవుడు. మేము నీ మాదిరి భయపడతాం, కానీ ప్రభు ఒక మాట, నా యొక్క విశ్వాసం ఉంచుకొని మీ హృదయంలో కలవరపడా ఒకటే మందు, ధైర్యంగా ఉండాలంటే దేవుడు. పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు ధైర్యంగా ఉండడానికి. బస్ ఎక్కినా అనుమానమే, ఏం చేసినా అనుమానమే. ఎక్కడ ఏముంటుందో అని, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఎక్కడి నుంచి ఏ తెగులు వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ అపాయం వస్తుందో. కానీ మన ఆశ
ధైర్యం మన ప్రభు. లోకంలో నీతిమంతులు సింహాల లెక్క బ్రతకండి. లోకమని అరణ్యములో సింహము తలెత్తుకొని బతుకుతుంది, దేవుని పిల్లలు తల దించుకొని బతకము. దేవుని పిల్లలు తల ఎత్తుకొని బతకాలి. రెండవది, వారు చురుకైన వారు. చురుగ్గా ఉన్నారు. ఒక వ్యక్తి ఒక పని మీద ఉన్నాడు అంటే ఎంత చురుకుదనం ఉండాలి తెలుసు. ఎన్నో దినాలుగా కనిపెట్టుకున్నాం కదా, ఎంత చురుకుగా లేవాలి, ఎంత చురుకుగా తయారు కావాలి, ఎంత చురుకుగా సిద్ధపడాలి, ఎంత చురుకుగా వినాలి, ఎంత చురుకుగా మనం పాల్గొనాలి. ఇంత చురుకుదనం మాకు రాదబ్బా అనుకోవాలి బయట వారు. అంతేగాని లేపి మొహం కట్టుకొని విషయించుకొని తల దూమి ఎత్తుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే 10 నిమిషాలకు ఉడకబెట్టి నిద్రపోతే ఏ చురుకుదనమబ్బా. మళ్ళీ ఎత్తుకపోయి ఇంటికి అడిసి రావాలి. అంత అయితే వస్తారు. ఇటువంటి చురుకైన వారు సంఘాల్లో ఉంటే సంఘం ఏ బుద్ధి చెప్తుందో చెప్పండి. 3వ లక్షణం, సమర్థులు. కొట్టిన పిండి ఒక్కొక్కరు సంఘంలో. ఇంగ్లీష్ స్పీకర్ వచ్చినాడు అన్నా, మా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయడానికి సమర్థులు స్థానిక సంఘంలో ఉన్నారు. చదువుకున్నారు, పెద్ద డిగ్రీ. సంఘానికి ఒక్క డిగ్రీ ఉపయోగపడుతుందని ఒక్క ఎన్నిసార్లు ప్రార్థన చేయమంటివి, పరీక్ష పెట్టివి, దేవుని దగ్గర వేడుకున్నారు, అందరూ మాట్లాడారు కదా. నీ జ్ఞానం, నీ తెలివి, నీ చదువులు, నీ డిగ్రీలు ప్రభు కొరకు ఎదురన్నా ఉపయోగించినావా? ఉపయోగించినప్పుడు ఏం లాభం? ఏం లాభం? సామర్థ్యం. నీకు సామర్థ్యం ఉంది, అయ్యా నేను ఈ పని చేసి పెడతాను, అన్నా నేను ఈ పని చేసి పెడతాను, అన్నా నేను ఈ పని చేస్తాను. ఆ సమర్థలో చూస్తే ఎంత సంతోషం తెలుసా? లేదు, అంత సమర్థం. ఏ పని చెప్పినా అలా కొంచెం కూర్చొని చేస్తాం, నాకు సరిగ్గా వేయడం రాదన్నా, కొంచెం అలా శాత కాదన్నా, మాకు ఒకటి ప్లేట్ తీసుకోమంటే శాత. అన్నిట్లో సమర్థులే. అందుకే దేవుడి దండ లాంటి వాళ్ళుగా ఒక్కొక్కరు ఒక రత్నం అన్నారు. వాళ్ళలో ఉండే సామర్థ్యాలు అన్నీ కలిపితే అయిపోయా. వాళ్ళకు లేదంటూ ఏమీ లేదు. దేవుని పిల్లలు ఒక చోట గుమిగుడినారంటే దండులో ఈ సామర్థ్యం లేదనకుండా ఉంటుంది. అటువంటి వారు తయారు కావాలి. ఈ సామర్థ్యాలు దేవునికి ఉపయోగపడితే అప్పుడు ఆనందం తండ్రి. ఉపయోగపడినప్పుడు ఏం లాభం? 4వ లక్షణం చూస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? సహాయము చేయ. సహాయం చేయ. మన వల్ల మన దండు నాయకుడి, మన ప్రభువుకి ప్రయోజనకరంగా బ్రతకాలి. పుట్టినందుకు, ఈ నేను ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, అంతో ఇంతో సామర్థ్యాలు ఇచ్చినందుకు, నన్ను పుట్టించిన, నన్ను కొన్న నా దేవుడికి ఉపయోగపడకపోతే నీ జీవితం ఎవరికి ఉపయోగపడే ప్రయోజనం? ఏం ప్రయోజనం చెప్పండి? ఆ తర్వాత యుద్ధ సన్నద్ధులు, యుద్ధము నేర్పరితనం కలిగిన వారు. తర్వాత యుద్ధం చేయాలి. 2 చేతులతో ఒడిసెలు విసిరేవారు అంటే యూదులు, ఇశ్రాయేలీయులు అంత నేర్పరితనం. దావీదు కూడా ఆ నేర్పరితనం. దావీదు ఏ పని కోసమై పంపబడ్డాడు? అరణ్యములోకి గొర్రెలు గాయడానికి పంపబడ్డాడు. ఒడిసెలు నేర్చుకోవడానికి పంపబడలేదు. వాళ్ళ నాయన ఒడిసెలు నేర్చుకోవడానికి పంపలేదు. కానీ దావీదు గొర్రెలు మేపడానికి పోయి ఏమేమి నేర్చుకున్నాడు? ఏమేమి నేర్చుకున్నాడు చెప్పాడు? సితార వాయించడం నేర్చుకున్నాడు, ఒడిసెలు విసరడం నేర్చుకున్నాడు, పాటలు రాయడం నేర్చుకున్నాడు, పాటలు పాడడం నేర్చుకున్నాడు, గొర్రెలు వేయడానికి పోయి ఇది నేర్చుకున్నాడు. మనం చదువుకోవడానికి పంపిస్తే చదువే రావడం. ఈ తర్వాత 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో వదిలిపెట్టి సంవత్సరానికి లక్షలు పెడితే 6 సున్నాలు ప్రోగ్రెస్ రికార్డు పట్టుకొని వస్తే ఏం చేయాలి?
ఒక్కదాన్ని నేర్చుకోవడానికి పంపిస్తే అది నేర్చుకోవడానికి చేత కాకపోతే దావీదు గొర్రెలు వేయడానికి పంపిస్తే ఇవన్నీ నేర్చుకున్నాడు, గొర్రెలు కాసుకుంటూ. నువ్వు కంప్యూటర్ నేర్చుకున్నా ప్రభుకు ఉపయోగపడుతుంది, నువ్వు సంగీత వాయిద్యం నేర్చుకున్నా ప్రభుకు ఉపయోగపడుతుంది, తబలా నేర్చుకున్నా ఉపయోగపడుతుంది. 24 గంటలు ఇది చూపులేనా ఫలాని వారు రావాలి, మీరేం చేతులు లేవన్నారు. ఎవరికి ఆసక్తి లేదు, నేర్చుకోవాలన్న ఆలోచన లేదు, నేర్చుకోవాలన్న ఆసక్తి అంతకన్నా లేదు. అందుకే నేర్పరితనం ఉండాలి. ఈ ఉదయకాలం దేవుని దడ్డలో అనుకున్నాను. లాస్ట్ లక్ష్యం ఏంటి చెప్పండి? యుద్ధ నేర్పాలి. మనం కూడా యుద్ధం చేయాలి. ప్రధానంగా మన యుద్ధం ఎవరితో? సాతానుతో యుద్ధం. అందుకే ఈ 2 రోజుల్లో మనం ఎవరితో యుద్ధం చేయాలో వారి గురించిన అవగాహన చేసుకోబోతున్నాం. అందుకే ఈ 2 రోజుల సబ్జెక్ట్ టైటిల్ చెప్పండి. ఆల్రెడీ మనకు అనౌన్స్ చేసినట్టుగా